నమస్కారం అండి. నా పేరు శ్రీ సుధా కొలచన. నేను హైదరాబాద్ నుండి. ఈరోజు ఓ వింతైన కథ చెప్పుకుందాం. కత్తులు కావాలా, గాజులు కావాలా? స్వతంత్ర సంగ్రామంలో మహిళల పాత్ర ఆది నుంచి అమూల్యమైందే. ఈస్ట్ ఇండియా కంపెనీ హయాంలో రాజు మరణించిన బేలగా మారకుండా ప్రజల్ని ఆంగ్లేయుల నుంచి కాపాడుకోవడానికి యుద్ధభూమిలోకి దిగిన వీర రాణులెందరో. ఝాన్సీ లక్ష్మీబాయిలా అనేక మంది బ్రిటిష్ వారిని ధైర్యంగా ఎదుర్కొన్నారు. వారిలో చరిత్రకెక్కని పేరు రాణి అవంతిబాయిది. రామ్గఢ్ ప్రస్తుతం మధ్యప్రదేశ్లో మాండ్లా జిల్లాలో గల దిండోరి పట్టణం. రాజ్యాధినేత విక్రమాదిత్యుడు లోధి సతీమణి ఆవిడ అవంతిబాయి. 1831లో జన్మించిన ఆమెకు చిన్నతనంలోనే పెళ్ళైనా యుద్ధ విద్యలో, దౌత్య నీతిలో శిక్షణ పొందింది. 2 పిల్లలు పుట్టాక విక్రమాదిత్య అనారోగ్యం పాలయ్యారు. ఫలితంగా రాణి అవంతిబాయి పాలనా పగ్గాలు చేపట్టడం అనివార్యమైంది. పిల్లలు మైనర్లుగా ఉండగానే విక్రమాదిత్య మరణించాడు. దీంతో ఆంగ్లేయుల కన్ను రామ్గఢ్పై పడింది. మైనర్ పుత్రులు అమన్ సింగ్, షేర్ సింగ్లతో పాటు రాణి అవంతిబాయిని వాళ్ళు వారసులుగా గుర్తించడానికి వారు నిరాకరించారు. వారసులు లేని రాజ్యాలను స్వాధీనం చేసుకునే పద్ధతి ప్రవేశపెట్టిన ఈస్ట్ ఇండియా కంపెనీ రామ్గఢ్ స్వాధీనానికి పావులు కదిపింది. 1851లో కంపెనీ తరఫున పాలనాధికారిని నియమించింది. అంతకు ముందు నుంచే రెట్టింపు పన్నులతో ప్రజలను అవస్థల పాలు చేయటం ప్రారంభించింది. దీనికి తోడు అడవుల్లోనూ పన్నులు వసూలు చేయాలని నిర్ణయించడంతో ఆదివాసీల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. వీటన్నిటి నేపథ్యంలో తన్ను కాదని బ్రిటిష్ వారు పాలనాధికారాన్ని నియమించటాన్ని అవంతిబాయి ఆత్మాభిమానం ఏమాత్రం ఒప్పుకోలేదు. ఆ ప్రతినిధిని తొలగించి కంపెనీతో కయ్యానికి సిద్ధమైంది. అదే సమయంలో తన చుట్టుపక్కలున్న రాజ్యాల వారందరితోనూ అత్యవసర సంప్రదింపులు జరిపింది. యుద్ధంలో తనతో కలిసి రావాలని కోరుతూ వారికి లేఖలు రాసింది. ప్రతి లేఖతో పాటు కొన్ని గాజులను పంపించింది. మాతృభూమి బానిస సంఖ్యలను తెంచడంలో మీకు బాధ్యత ఉందని నమ్మితే మీరు కత్తులనెత్తి బ్రిటిష్తో యుద్ధానికి సిద్ధం కండి, లేదంటే ఇదిగో ఈ గాజులు తొడుక్కుని ఇళ్లలో దాక్కోండి అంటూ ఘాటుగా వారిని రెచ్చగొట్టింది అవంతిబాయి. ఆమె పిలుపు ఫలించింది. ఆ ప్రాంతంలోని రాజ్యాలన్నీ అవంతిబాయితో పాటు కంపెనీపై యుద్ధానికి దిగాయి. 1857 సిపాయిల తిరుగుబాటు సమయానికి ఆ ప్రాంతమంతా కూడా రాజ్యాల తిరుగుబాట్లతో అట్టుడికి అవంతిబాయి స్వయంగా 4000 మంది సైన్యంతో కంపెనీ సైన్యంతో రణరంగంలోకి దూకింది. తొలిపోరు కేరీ గ్రామం వద్ద చోటు చేసుకుంది. అవంతిబాయి తక్కువగా అంచనా వేసిన కంపెనీ సైన్యం కంగుతింది. ఆమె యుద్ధ నైపుణ్యాల ముందు తెల్లబోయారు. రామ్గఢ్ నుంచి పారిపోయారు. తర్వాత బ్రిటిష్ జిల్లా కమిషనర్ చార్లెస్ వాడింగ్టన్ సారథ్యంలో భారీ బలగాలను వెంటబెట్టుకుని వచ్చి రామ్గఢ్పై మళ్లీ దాడి చేశాడు. కంపెనీ ఆధునిక ఆయుధాల ముందు అవంతిబాయి సైన్యం నిలవలేకపోయింది. అలాగనే ఆమె లొంగిపోలేదు. తెలివిగా తప్పించుకుని కొంతమంది సైనికులతో దేవ్గఢ్ అడవుల్లోకి వెళ్ళి తలదాచుకుంది. అక్కడి నుంచే గెరిల్లా తరహాలో పోరాటాన్ని కొనసాగిస్తూ ఆంగ్లేయుల్ని ఇబ్బంది పెట్టింది. దీంతో వాడింగ్టన్ తన సైన్యాలను దేవ్గఢ్ గుట్టలపై నడిపించాడు. 1857 మార్చిలో ఆంగ్లేయుల సైన్యం దేవ్గఢ్ గుట్టలను చుట్టుముట్టింది. ఒంటరైన అవంతిబాయి బ్రిటిష్ వారి చేతికి చిక్కకుండా ఆత్మార్పణం చేసుకుంది. అలా 26 సంవత్సరాలకే ఆంగ్లేయులపై పోరాటంలో అమరురాలైన ఆమె చరిత్ర పుటల్లోకి ఎక్కకున్నా అక్కడి జనపదాల్లో ఇప్పటికీ పాటగా జీవించే ఉంది. సాహో అవంతిబాయి.